మరి మా బిడ్డలందరూ కలిసి వారి త్యాగంతో అనేకులు నన్ను ప్రేమించి నాకు పంపించిన కానుకలతో చక్కటి వాక్యాలు వివరించి చెప్పి మరి దేవుని యొక్క కృపని మీ మధ్యన ఉంచాలని ఆశపడి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మన మధ్యకి తమ్ముడు పౌలు గారు సార్వత్రిక క్రీస్తు సంఘం మా చాగల్లే మంచి పరిచర్య వారు ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మరొక తమ్ముడు రమేష్ గారు, ఆయన కూడా మంచి చక్కటి ప్రసంగికుడు, వారికి నా వందనాలు. హైదరాబాద్ నుంచి వచ్చిన మా తమ్ముడు నాగేశ్వర గారు, కాట్రేవులపల్లి తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి అభి గారు, అలాగే మమ్మల్ని ప్రేమించి సభలు పెట్టిన ప్రతిసారి తప్పనిసరిగా వచ్చి మరి మమ్మల్ని సంతోషపరిచి వెళుతున్నటువంటి జాకోబ్ మాస్టర్ రిటైర్డ్ టీచరు, ఆయనది తాడిపూడి. అలాగే మరి మనల్ని ప్రేమించి ఏలూరు నుంచి కూడా వచ్చారు పెద్దలు, చాలా చోట్ల నుంచి, భీమవరం, పాలకొల్లు, ఏలూరు అండి, అమలాపురం, రాజమండ్రి. ఇందాక పాట పాడాడు కదా తమ్ముడు రమణ, మరి తమ్ముడు చాలా మంచి వాయిస్, చక్కగా పాడగలడు. మరి వారందరికీ మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా చక్కటి సందేశాన్ని ఇప్పుడు యూట్యూబ్లో జరుగుతున్నటువంటి అలజడి ఏదైతే ఉందో, ఎందుకంటే నాది గొప్ప అంటే నాది గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఉన్న విశ్వాసాలు కొంచెం బలహీనం అవ్వడానికి ఇబ్బందికరమైన ప్రసంగాలు యూట్యూబ్లో మనం చూస్తున్నాం. ఇక్కడ చెప్పబడుతున్న మాటలు విన్న చాలామంది దూర ప్రాంతాల్లో ఉన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు నాకు ఫోన్ చేసి లేదా మెసేజ్లు పెట్టి, మరి యేసుప్రభు గారు పుట్టాడా, పరిశుద్ధ మరి తండ్రి అయిన యెహోవా దేవుళ్ళలాగే మొట్టమొదటి నుంచి పుట్టుక లేకుండా ఉన్నాడా అనే ఈ సందిగ్ధాన్ని మీరు ఒకసారి చెప్తే బాగుంటుందన్నయ్య అని చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు, నాకు ఫోన్లు చేశారు తమ్ముడు వాళ్ళు. ఎందుకంటే ప్రియులారా, మనకున్న విశ్వాసం చాలా చిన్నది, అల్పమైనది. ఈ 21వ శతాబ్దంలో క్రీస్తు రాకడకి సమీపంగా ఉన్నాము కనుక ఏ విధమైన అంతరాయానికి మనం చోటు ఇవ్వకుండా కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని భయభక్తులతో ఇంకా మనం పరిశుద్ధతను మెరుగు చేసుకుని ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి సందర్భాలు ఇవి చర్చలు ఛాలెంజ్లు, నువ్వు చేసేది తప్పు నేను చేసేది కరెక్టు అని ఇలాగా మనం మాట్లాడి ఒకరికొకరు విమర్శించుకునేటువంటి కాలం కాదు ఇది. బాగా వినాలి. ఇన్ని ప్రసంగాలు చేసి ఇన్ని రాష్ట్రాలు తిరిగి ఇన్ని దేశాలు తిరిగి వాక్యం చెప్పిన మాకే మా తమ్ముడోళ్ళు మీరు మాట్లాడుతుంటే కొత్త విషయాలు నాకు కూడా తెలుస్తూ ఉంటాయి. నేను ఆనందపడుతూ ఉంటాను. ఎందుకంటే బైబిల్ను ఒక్కడికే కాదు, చాలామందికి తెలుసు. కాకపోతే మనకున్న పరిజ్ఞానాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ మీకంటే కొంచెం ఎక్కువగా నేను మాట్లాడవచ్చు, కొంచెం తెలివిగా చెప్పచ్చు. కానీ మీ ప్రసంగాలు కూడా సమాజానికి అవసరమే. అంటే ఒక ఆత్మను రక్షించడానికి సువార్త చెప్పాలి. సేవకుడు వచ్చాడంటే ఒక ఆత్మను కాపాడడానికి రావాలి, పాడు చేయడానికి రాకూడదు. మరి ఇలాంటి డిస్కషన్ల వల్ల పాడైపోతున్నారు తప్ప బాగుపడడం లేదు. అందుకే సేవకుడు నోటంట ఏ మాట వచ్చినా సమాజానికి ఆత్మీయ స్థితిలో నడిపించడానికి అవసరమై ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమనుకుంటున్నామంటే నాకు హెబ్రీ తెలుసు, నాకు గ్రీక్ తెలుసు, నాకు లాటిన్ తెలుసు, ప్రియులారా నాకు ఇంగ్లీష్ తెలుసు అని చాలామంది ఇలాగ అనుకుంటున్నారు. భాష వచ్చినంత మాత్రాన భావం తెలిసిపోయింది అనుకోకూడదు. ఇక్కడ భాష ముఖ్యం కాదు. ఒక ఆత్మ రక్షించబడి పరలోకానికి వెళ్ళటానికి భావం కావాలి, భావం తీసుకోవాలి, భావాన్ని ఆలోచించాలి. తెలుగు బైబిల్లో పరలోకం వెళ్ళటానికి అడ్డుగా ఉన్నది ఏదైనా చూపించండి నాకు. పరలోకం వెళ్ళడానికి ఇందులో లేనిది హెబ్రీ బైబిల్లో ఉన్నది ఏంటి? అసలు మన కాన్సెప్టు పరలోకం కదా. మన కాన్సెప్ట్ ఏంటమ్మా? పరలోకం. హెబ్రీ బైబిల్ అన్నా, ఇంగ్లీష్ బైబిల్ అన్నా, కింగ్ జేమ్స్ వెర్షన్ అన్నా,
గిడియోని వెర్షన్ అన్నా, ఏమండి, అలాగే గుడ్ న్యూస్ వెర్షన్ అన్నా, చాలా రకాల బైబిళ్ళు ఉన్నాయి. ఏదైనా ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళటానికి కావలసింది చెప్పట్లే మనం, అందుకే సేవ. మరి తెలిసుండి తప్పు చేస్తున్న వాళ్ళని గద్దించాలి, తెలిసుండి తప్పు చేస్తున్న వాళ్ళని గద్దించాలి. అంతేకాని నాకు తెలిసిపోయింది కనుక రండ్రా అనకూడదు, తప్పది. అనే మీరు ఎలా చెప్తున్నారు కదా, మాకు ఇలాగ అర్థమైంది, ఏంటి అసలు మీరు తప్పు చెప్తున్నారా నేను తప్పు చెప్తున్నానా, అది తెలుసుకునే మంచి మనసు, అది తెలుసుకునే మంచి మనసు. మేము డేట్ పెట్టేస్తాం, మీరు రండి, మీ సంగతి తేల్చేస్తాం. అది రెస్పెక్ట్ కాదు, అది గౌరవం కాదు ప్రియులారా. కాబట్టి యేసుప్రభు గారు పుట్టినవాడా, పరలోకములో పుట్టాడా, లేదంటే ఏ పుట్టుక లేకుండా తండ్రితో సమానంగా పరలోకములో ఉన్నాడా, ఇది ఆలోచిద్దాం. ఎందుకంటే వాక్యం చెప్పేవాళ్ళకి మర్చిపోకండి, ఏ సేవకులైనా వాక్యం చెప్పేవాళ్ళకి ఇంగ్లీష్ తెలియడం, హెబ్రీ తెలియడం, గ్రీకు భాష తెలియడం కాదు, భాషలు తెలియడం కాదు పిల్లారా, అర్థమైందా? మరి బైబిల్ బోధించే వాళ్ళకి అర్థం తెలియాలి, అర్థాన్ని భావాన్ని తెలుసుకోవాలి, చక్కగా వివరించి చెప్పాలి. భాషలు తెలుసు కదా అని భయపెట్టకూడదు. ఇంగ్లీష్ రాని వాళ్ళ దగ్గర ఇంగ్లీష్లో మాట్లాడేసి కంటిన్యూషన్ లేకుండా గొప్ప అనుకోకూడదు. పాపం తెలియని ఏమనుకుంటారు, అమ్మ ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఆయన లాటిన్ మాట్లాడుతున్నాడు కనుక ఆయన చిన్నోడు కదా అనుకుంటారు. అలాగే చాలామంది రక్షణ ఛానల్లో కూడా ఇలాంటి వాళ్ళే, హెబ్రీ వచ్చిన వాళ్ళు, లాటిన్ వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూర్చుని ప్రశ్నలకి సమాధానాలు పట్టుకుని ఏవేవో చెప్పేవారు. త్రిత్వం లేదనేవారు, ఉందనేవారు. వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియక ఇది మర్మం అంటారు ఒక మాటలోను. ఏంటి మర్మం ఏంటి? దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములోనే పుట్టాడు. నేను ఇచ్చేది లైఫ్ టైం ఛాలెంజ్. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలోనే పుట్టాడు. పుట్టలేదు అని మీరు చూపిస్తున్న రిఫరెన్స్లో దేవుని బిడ్డలారా, అందులో మీకు అర్థం కాని విషయాలు కూడా ఉన్నాయి. నేను ఇంత ధైర్యంగా చెప్తున్నాను. యేసుప్రభు గారు ఏమా పరలోకానికంటే ముందు లేడు, పరలోకం వచ్చిన తర్వాత ఆయన పుట్టాడు. ఇంత ధైర్యంగా చెప్తున్నాను నేను. వాక్యాలు లేఖనాలు మీకే కాదు మాకు తెలుసు. నేను బైబిల్ సాధారణంగా చదవను, సింపుల్గా చదవను, తొందరపడను, సాధారణంగా ఎవరిని విమర్శించను. ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు విమర్శించరు, సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు కదలకుండా మెదలకుండా ఉంటారు. అది నేర్చుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చాలా గొప్ప దేవుడు. ఇక్కడ మనకున్న కన్ఫ్యూజ్ ఏంటంటే, కొంతమంది యేసు ప్రభు గారు దేవుడు కాదు అనే ఒక వర్గం ఉంది, వాళ్ళది తప్పే. మీరు వింటున్నారమ్మా? ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, వాక్యం మీ చేతిలో ఉంది. పరిశుద్ధులుగా బ్రతకండి, చాలు పరలోకం వస్తుంది. పరిశుద్ధులుగా బ్రతకండి, దేవుని కోసం పని చేయండి, సువార్త ప్రకటించండి, మీకు పరలోకం వస్తుంది. మీ క్యారెక్టర్ చూసుకోండి, తప్పు చేయకుండా ఉండండి, పరలోకం వస్తుంది మనకి. అంతేగాని యేసు ప్రభు గారు ముందా, యెహోవా ముందా, పరిశుద్ధాత్ముడు ముందా, ఇవన్నీ భేదాభిప్రాయాలు కనపడటానికే. కనుక మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, అపార్థం చేసుకోకండి, చక్కగా వినండి. చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో తమ్ముడు వాళ్ళు ఎక్కడ పొరపాటు పడ్డారో నేను చెప్తాను ఈరోజు మీకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అందరూ తీసుకోండి, నోట్స్ చక్కగా రాసుకోండి, వినండి. ఫస్ట్ ఏమో రాసుకుంటే మీకు అర్థం కాదు. నేను చెప్పేది అనాలిసిస్ విన్న తర్వాత మీరు రిఫరెన్స్ నోట్ చేసుకున్న వంక చూడాలి మీరు అందరూ. ఎందుకంటే మీరు కూడా చక్కగా వాక్యం, దేవుని వాక్యం చెప్పాలి. అలాగా రెక్లెస్గా చెప్పకండి, ఎవరిని దూషించకండి, ప్రేమతోనే మాట్లాడండి. అర్థమైందమ్మా? ఇక నేను చెప్పేశాను, ఇక మీరు చూసుకోవాలి, మీరే రెచ్చిపోవాలని అన్న నేను. మీరు ఎలా ఉండాలంటే వాక్యం చెప్పేవాళ్ళు ఎదుటి వాళ్ళని గౌరవించాలి, పెద్దల్ని ప్రేమించాలి, వాళ్ళకి తెలియదానికి చెప్పే విధానం ఉంటుంది, అలా చెప్పాలి. అర్థమైందమ్మా? తెలియని వాళ్ళకి చెప్పే విధానం ఉంటుంది, హేతువాదులకి చెప్పే విధానం ఉంటుంది, నాస్తికులకి చెప్పే విధానం ఉంటుంది, సైంటిస్టులకి చెప్పే విధానం ఉంటుంది, పని చేసుకున్న వాళ్ళకి చెప్పే విధానం ఉంటుంది.
అది మీకు తెలియాలి, మీకు లాజిక్ తెలియాలి. తెలుసండి, మీకు ఇంగ్లీష్ తెలిస్తే కుదరదు, మీకు లాజిక్ తెలియాలి. మీకు లాటిన్ తెలిస్తే కుదరదు, మీకు లాజిక్ తెలియాలి. మీకు హెబ్రీ బైబిల్ తెలిస్తే కుదరదు, మీకు లాజిక్ తెలియాలి. ఆ లాజిక్ నా దగ్గర ఉంది, అది నా దగ్గర ఉంది. మీరు ఎన్ని రిఫరెన్సులు తీయండి, నేను చక్కగా మీకు అర్థం కాలేదని నేను చూపించగలను. అంతేగాని వెనక ముందు చూసి ఆలోచించి మాట్లాడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు అని పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి చెబుతూ, మళ్ళీ చెప్తున్నాను, లాటిన్ తెలుసు, హెబ్రీ తెలుసు, ఇంగ్లీష్ తెలుసు కాదు, బైబిల్ బోధించే వాళ్ళకి కొంచెం శాస్త్రం కూడా తెలియాలి, పరిసరాల అవగాహన ఉండాలి. ఎందుకంటే సృష్టిలో కూడా బోధ ఉంది. మీరు బైబిలే కాదు, సృష్టిలో కూడా బోధ ఉంది. సైన్స్ తెలియాలి, అర్థమైందా? కనీస పరిజ్ఞానం ఉండాలి, చదువు, విద్య ఉండాలి. విద్య లేకపోతే బైబిల్ అర్థం కాదు. చాలా గొప్పది దేవుని బిడ్డలారా. అందుకనే ఆయన దేవుని స్వరూపం కలవాడై ఉన్నాడంట. ఎవరమ్మైనా? ఎవరు? యేసుప్రభు గారి స్వరూపం ఆయనది కాదంట. బాగా ఆలోచించాలి. యేసుప్రభు గారికి ఉన్న స్వరూపం యేసుప్రభు గారిది కాదంట. ఎవరిది? దేవుని స్వరూపం కలిగి ఈయన ఉన్నాడు. అంతేగాని ఈయన స్వరూపాన్ని తండ్రి కలిగి లేడు. మంచి విభజించడం తెలియాలి, అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు వారి స్వరూపం ఎవరిదమ్మా? యెహోవా దేవుడిది, అవునా? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఎవరు? ఈ పౌలు గారు చెప్తున్న ఆ దేవుడు ఎవరంటే యెహోవా. యెహోవా దేవుని స్వరూపాన్ని యేసుప్రభు గారు కలిగి ఉన్నారు. అంతేగాని యేసుప్రభు గారు స్వరూపాన్ని తండ్రి కలిగి లేడు. మీకు అర్థం కావడానికి అండి, మా ఆకాష్ మా అబ్బాయి అన్నాడు కదా, వాళ్ళ అమ్మలాగా ఉంటాడు అంటారు చాలామంది. వాడి స్వరూపం ఎవరిది? మా మిస్సెస్ది, ఆడిది కదా అది. తండ్రి పిల్లలకి పోలిక ఎక్కడి నుంచి వస్తాయమ్మా? చిన్న లాజిక్ అండి. పిల్లలకి లక్షణాలు, గుణాలు, రంగులు, ఆకారాలు, హైట్లు, ఏమండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరి నుంచి వస్తాయి? తల్లిదండ్రుల నుంచి వస్తాయన్నమాట. మన శరీరాల్లో జన్యువులు ఉంటాయి, కణాల్లో, జీన్స్. మీకు పుట్టబోయే బిడ్డలు మీకు ఏ లక్షణాలు ఉన్నాయో వాళ్ళకి అవి వస్తాయి, మీ నుంచి వస్తాయి, తల్లిదండ్రుల నుంచి వస్తాయి. మీరు ఏ రంగులో ఉన్నారో వాళ్ళకి ఆ రంగు వస్తుంది, అర్థమైందమ్మా? మీరు కోపంగా ఉన్నారా, మీకు కోపం అడుగు వచ్చేస్తుంది. మీరు తెల్లగా ఉన్నారా, మీ రంగు అడుగు వచ్చేస్తుంది. మీరు పొట్టిగా ఉన్నారా, మీ పొట్టిదనం అడుగు వచ్చేస్తుంది, అవునా? మీరు చక్కగా తెలివిగా ఉన్నారా, మీ తెలివితేటలకు వచ్చేస్తాయి. తెలివితేటలు, రంగులు, రూపాలు, లక్షణాలు, గుణగణాలు, ఆకారాలు, ఇవన్నీ ఎవరి నుంచి ఎవరికి వస్తాయి చెప్పండి? తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తాయి. అద్భుతం అండి. జీన్స్ ద్వారా, జన్యువుల ద్వారా, డిఎన్ఏ ఆర్ఎన్ఏలు ఉంటాయి మన సెల్లో, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని ఇలాంటివి ఉంటాయి. ఇవి తరతరాల జనరేషన్స్కి వాటి లక్షణాలు, తల్లిదండ్రుల లక్షణాలు వాళ్ళకి అందిస్తాయి, రాబోయే తరాల బిడ్డలకి అందిస్తాయి అన్నమాట. అలాగా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి పౌలు గారు చెబుతూ, యేసు ప్రభు గారికి ఉన్న ఈ స్వరూపం ఆయనది కాదు, మరెవరిదే? దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు అని అంత ఖచ్చితంగా చెప్తుంటే, పుట్టకపోతే ఆయన స్వరూపం ఈయనకి ఎలాగొస్తుంది? మా ఆకాశ్ పుట్టకపోతే వాళ్ళ అమ్మ స్వరూపం ఆడికెందుకు వస్తుంది? దీనికి చర్చా వేదికలు కావాలా? నా మాట అర్థమైందమ్మా? చేతులు ఎత్తండి. ఎందుకంటే మీకు అర్థం కాకుండా మేమేం చెప్పినా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ బాగానే ఉంటారు, బయటికి ఇలా అలా కాదంటారు. ముందు సేవకుడిని హృదయం నుంచి తీసేయండి. మేము ఎవరికి శత్రువులు కాదు. మళ్ళీ చెప్తున్నాను,
ఆ తమ్ముళ్ళు కూడా మాకు శత్రువులు కాదు. మీరు సత్యం చెప్పినా వినకుండా వాళ్ళకే మీరు జైలు కొట్టారనుకోండి, తప్పుని మీరు కూడా తప్పు చేసే వాళ్ళు అవుతారు. వాళ్ళని గౌరవించండి, కాదంటలేదు నేను. కానీ వాక్యం చెప్పే వాళ్ళకి ఇవన్నీ తెలియాలి. ఏమా టెన్సెస్ తెలియాలి. అంటే వర్తమానమా, భూతకాలమా, భవిష్యత్ కాలమా తెలియాలి. సైన్స్ తెలియాలి. ఎందుకంటే బైబిలు శాస్త్రానికి మించి రాయబడింది. శాస్త్రానికి మించి రాయబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి స్వరూపం తల్లి? దేవుని స్వరూపం కలిగిన వాడయుండి, దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. యేసు ప్రభు గారు స్వరూపం దేవుడిదంట, ఆయన నుంచే ఈయనకు వచ్చిందంట. దానికి ఎగ్జాంపుల్ తల్లిదండ్రుల నుంచే పిల్లలకు వస్తాయి. కనుకనే ఎక్కడ చూసినా బైబిల్లో ఈయన కుమారుడు అని ఉంటుంది, ఆయన తండ్రి అని ఉంటుంది. ఎక్కడ ఏమనుంటుంది? ఆయన కుమారుడు, ఈయన యేసు ప్రభు గారు కుమారుడు అని ఉంటుంది, తండ్రి యెహోవా తండ్రి అని ఉంటుంది. ఎందుకు అలాగుంది? మరలా కుమారుడు అంటే ఆ కుమారుడిని ఎలా తీసుకోవాలో చెప్తున్నారు. ఎలాగంట? వడ్లవాని కుమారుడు అంట. తండ్రికి యేసు ప్రభు ఎలా కుమారుడు అంటే కుమారుడే. కానీ అన్నామంటే అక్కడ ఏదో ఉందన్నమాట, గూని. కుమారుడే కానీ ఎలాంటి కుమారుడు అంటే వడ్లవాని కుమారుడు అంట, మరియమ్మ కుమారుడు అంట, అంటే దావీదు కుమారుడు అంట. ఆ కుమారుడు కాదు అది, ఆయన దేవుని ప్రియకుమారుడు. ఇక్కడికి రాకముందే అక్కడ ఉన్న కుమారుడు, అక్కడ తండ్రిలో నుంచి వేరు చేసుకుని కన్న కుమారుడు. కనడం అంటే అమ్మ ఉండవసరం లేదు, అక్కడ దేవుడిలో నుంచి విభాజించబడి భూమి మీదకి వచ్చాడు. అలా కన్నాడు, అలాగ పరలోకంలోకి వచ్చాడు. దేవుని బిడ్డలారా, కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏమంటాం? ఇలాగంటే అలాగా, అలాగంటే ఇలాగంటారా? పప్పులే ఉడకున్న దగ్గర, అంటే తెలివైన వాళ్ళ దగ్గర, అలా మన జ్ఞానం తెలిసిన వాళ్ళ దగ్గర మన మాటలు కుదరవు. కోడి ముందు అన్నాం అనుకోండి, మనం ఏమంటాం? గుడ్డు లేకుండా కోడి ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. నిజమే కదా? అలాగా గుడ్డు ముందు అన్నాం అనుకోండి, కోడి లేకుండా గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. నేను అంటున్నాను, ఒకసారి చెప్పి మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ముందా మీ నాన్న ముందా? కోడి గుడ్డు పక్కన పెట్టండి, గుడ్డు పగిలిపోయే ఉదాహరణ ఇది. ఏమ్మా ఇలాగ అడిగేవాళ్ళు, మీ నాన్న ముందా నువ్వు ముందా? కోడి సంగతి తర్వాత చూద్దాం. చెప్పండమ్మా, మీ నాన్న ముందా నువ్వు ముందా? పెద్దోళ్ళ ముందా చిన్నోళ్ళ ముందా? అమ్మా పెద్దోళ్ళే ముందు. ప్రపంచంలో దేన్నైనా చూసుకోండి. దేవుడు కూడా భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనాలు ఇచ్చే మొక్కలు మొలచనుగాక అన్నాడు. చెట్ల నుంచి విత్తనాలు, ఏమండి, తల్లిదండ్రుల నుంచి పిల్లలు. సింపుల్ లాజిక్ ప్రియులారా, ఇది చాలా సూక్ష్మమైన సంగతి ఇది. కనుక ప్రతి పెద్దదానిలో నుంచి చిన్నది రావాలి, వచ్చింది పెద్దగా ఎదగాలి. మొక్కల్లో నుంచి విత్తనాలు రావాలి, మొక్కలు ఎదిగి చెట్లు అవ్వాలి. తల్లిదండ్రుల నుంచి పిల్లలు రావాలి, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి తల్లిదండ్రులు కావాలి. తండ్రి అయిన దేవుడైన యెహోవాలో నుంచి దేవుడైన ప్రభు రావాలి. ఆయనతో సమానం కాదు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, మళ్ళీ చదవండి, ఆయన దేవుని ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే. యేసు ప్రభు గారి స్వరూపం ఎవరి తల్లి? దేవుడిది. దేవుడిది, ఈంది కాదు. ఏమా మా ఆకాశ స్వరూపం వాళ్ళ అమ్మదే, మా పాప స్వరూపం నాది. అర్థమైందా? స్వరూపం అంటే బయటికి కనిపించే ఆకారమే కాదు, లోపల లక్షణాలు కూడా. నిజమేందండి? తల్లిదండ్రులకి ఏమి ఇష్టమో పిల్లలకి అదే ఇష్టం అవుతుంది. నాకు బెండకాయ కూర అంటే చాలా ఇష్టం, మా పాపకి ఇష్టం, తెలుసండి. అలాగా వాళ్ళ అమ్మకి ఏముంటుందో వాళ్ళ మా అబ్బాయికి ఇష్టం. మీ పిల్లలు కూడా అలాగే. మీరు ఇష్టపడుతున్నారంటే మీ ఇష్టం మీ అమ్మకో మీ నాన్నకో ఉంటుంది. ఇది తప్పు కాదు. కనుక యేసుప్రభు గారు తండ్రి పోలిక, తండ్రి స్వరూపం, తండ్రి క్యారెక్టరు, తండ్రిలాగా పరిశుద్ధుడు. అర్థమైందా? ఇందుకని ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టలేని భాగ్యం. యేసుప్రభు గారు దేవుడితో ఎందులో సమానం? ఇది తెలియాలి. యేసుప్రభు గారు దేవుడితో ఎందులో సమానం అంటే
పరిశుద్ధతలో సమానం, నీతిలో సమానం, ప్రేమలో సమానం. భూమి మీద మనుషులను రక్షించడంలో దేవుడికి ఎంత బాధ ఉందో యేసుప్రభు గారికి అంత బాధే ఉంది. వీటిలో సమానం అండి ఆయన. అదేనమ్మా, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదంటే ఆయన కూడా ఈయనలాగే పుట్టుకలేనివాడుగా ఉన్నాడు, సమానుడు. ఆయనకి ఇన్ని ఎకరాల పొలం ఉంది, ఈయనకి కూడా అన్ని ఎకరాల పొలం ఉంది. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు, ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడని కాదు. సమానత్వం అనేది తండ్రితో ప్రభుకి ఏముంది అంటే ఆయనలాగా ఈయన పరిశుద్ధుడు, ఆయనలాగా ఈయన నీతిమంతుడు, ఆయనలాగా ఈయన కూడా ప్రేమ గలవాడు, ఆయనలాగా ఈయన కూడా చాలా గొప్పవాడు, మామూలు గొప్పడు కాదు. మళ్ళా చెప్తున్నాను. మరి ఇక్కడ యేసు ప్రభు గారిని దేవుణ్ణి తండ్రి అయిన యెహోవాని దగ్గర పెట్టి చూడండి. ఇద్దరిని బాగా చూడాలి, బాగా వినాలి. ఇది యెహోవా దేవుడు, పెద్ద వేలు పెడతాను. ఇది ఎవరు? యెహోవా దేవుడు. ఇది యేసుక్రీస్తు ప్రభు. ఈయన్ని పెద్ద వేలు ఎందుకు చూపించాను? ఈయన తండ్రి. బైబిల్ ఉందా? తండ్రి అని ఉందా? ఉంది కదా, రైట్. ఈ యెహోవా దేవుడు తండ్రి, ఈయన కుమారుడు. ఇప్పుడు ఇద్దరూ సమానమే అంటున్నారు కదా, బాగా వినాలి. లాజిక్, బైబిల్ అంతా మర్మం. వాక్యం చెప్పేవాళ్ళు టాలెంట్ని బట్టి వాక్యం ఉంటుంది, చక్కగా విభజించగలయి. యెహోవా దేవుని పెద్ద వేలుతో చూపించాను, యేసుప్రభు గారిని చిన్న వేలుతో చూపించాను. ఈయన్ని పెద్ద వేలుతో ఎంత చూపించాను, నేను చిన్న వేలు ఎంత చూపించాను? యెహోవా గురించి బైబిల్లో ఏమనుంది? తండ్రి అని ఉంది. ప్రభు గురించి ఏమనుంది? కుమారుడు అని ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరిని దగ్గర పెట్టి చూడండి, ఎవరు గొప్పోళ్ళు? తండ్రిని కుమారుడిని దగ్గర పెట్టి చూస్తే మీకు ఎవరు గొప్పోళ్ళు అనిపిస్తుంది, ఎవరు పెద్దోళ్ళు అనిపిస్తుంది, ఎవరు పుట్టినోళ్ళు అనిపిస్తుంది? తండ్రిని కుమారుడిని దగ్గర పెట్టి చూడండి, ఎవరినైనా సరే. ఆ ఇద్దరిలో చిన్న పెద్ద వ్యత్యాసం కనపడుతుంది కదా. ఆయన తండ్రి, ఈయన కుమారుడు అని వ్యత్యాసం కనపడుతుంది కదా. బుర్ర ఉపయోగించండి. ఆయన తండ్రి, ఈయన కుమారుడని వ్యత్యాసం, తేడా కనపడుతుంది కదా. ఇప్పుడు ఇద్దరిని దగ్గర పెట్టి చూశారనుకోండి, తండ్రిని కుమారుని దగ్గర పెట్టి చూశారనుకోండి, ఇద్దరిలో ఎవరికి ఏజ్ ఎక్కువ కనపడుతుందమ్మా? తండ్రికి. ఈయనకి ఎందుకు? ఈయన గొప్పోడే. ఎప్పుడు? ఈయన్ని సింగిల్గా చూసినప్పుడు చాలా గొప్పోడు, మహాత్ముడు, మహోన్నతుడు, శక్తిమంతుడు, చాలా గొప్ప దేవుడు యేసుప్రభు గారు. ఎప్పుడు? తండ్రి నుంచి వేరు చేసి చూసినప్పుడు చాలా గొప్పవాడు. కానీ తండ్రితో పోల్చి చూస్తే తండ్రి కంటే కూడా చిన్నవాడు. అంతే కదా. మా అబ్బాయిని నన్ను దగ్గర పెట్టి చూడండి, మేమే ఉదాహరణగా చెప్పుకుంటున్నాం అంతే. మీరేమి అపార్థం చేసుకోకండి. నేను చెప్పింది అర్థమవుతుందా తమ్ముడు? మా అబ్బాయిని నేను నిలబెట్టి చూడండి, మీరిద్దరు సమానం అన్నవాడు మతి ఉందా, మతి లేదా? ఆలోచించండి. మా అబ్బాయిని నన్ను పక్కన పెట్టి చూడండి, సాగర్ గారు అబ్బాయి ఆకాష్ సుందర్ గారు, బాస్ ఇద్దరు ఒకటేనండి బాబు. ఇద్దరికి 50 సంవత్సరాలే, ఇద్దరికి అదే వాయిసు, ఇద్దరికి ఒకటే పరువు చూస్తే ఇద్దరు కూడా 50 కేజీలు ఉంటారు. ఇద్దరు కూడా ఒకేసారి వచ్చారు. అసలు వాళ్ళ నాన్నగారు పక్కన నుంచి ఉంటే అసలు పుట్టినట్టే లేదని అంటారు ఎవడైనా. మా అబ్బాయి నాతో ఎందులో సమానమమ్మా చెప్పండి? నేను సంపాదించినది ఏదైనా ఉంటే నా ఆస్తిలో వాడి సమానం కదా. కానీ వయసు వచ్చేసరికి ఆడు పుట్టాడాడు. ఈ తేడా, ఈ కాలమానం, ఈ పుట్టుక అనేది ఉంది చూసారా, అది సమానం కాదు. పౌలు గారు తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ దేవుని పోలిక కలిగి దేవునితో సమానం అంటున్న పౌలు గారు అంటున్న సంగతి ఏంటంటే, ఈయన పుట్టలేదు, ఆయన పుట్టలేదు, ఇద్దరు సరిగ్గా ఉన్నారు, ఇద్దరు సమానమైన కాదు. పౌలు గారు ఇక్కడ చెప్తున్న సమానుడు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఆయనలాగా ప్రేమ కలవాడు, ఆయనలాగా పరిశుద్ధత్వం కలవాడు, ఆయనలాగా మరి ప్రజలను రక్షించడంలో ఆవేదన కలిగినవాడు. కానీ ఆయన తండ్రి, ఈయన కుమారుడు. మరలా చెప్తున్నాను, ఇద్దరిని దగ్గర పెట్టి చూస్తే ఏమనిపిస్తుంది? తండ్రి కుమారుడు అనిపిస్తుంది. మా అబ్బాయిని నన్ను దగ్గర పెట్టి ఏం చూస్తే ఏమవుతుంది? తండ్రి కుమారుడు. సాగర్ గారు తండ్రి, ఆకాశం కుమారుడు అనిపిస్తుంది. కానీ ఆయనొక్కడనే చూడండి, నిన్న ప్రసంగం చేశాడా?
చాలా బాగా మీరందరూ కూడా దీవించారు, మంచి ప్రసంగం చేశారని ఎంతమంది చెప్పాడు కదా. అలాగే మా ఇద్దరు ప్రసంగాలు వినండి, మా ఇద్దరు ప్రసంగాలు ఒకసారి వినండి. ఎవరిది బాగుంటుంది అమ్మా? నాది బాగుంటుంది. నాది కాకుండా ఆడిది ఒక్కడే వినండి. చాలామంది అన్నారు తండ్రికి తగిన కుమారుడురా అన్నాడు. అలాగని నాతో సమానం పెట్టాడు. నాతో సమానం అండి. ఎందుకండి అబద్ధాలు ఎందుకండి? కనుక ప్రియులారా, దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడదని భాగ్యమును ఎంచుకోలేదంట. పౌలు గారు అంటున్నారు ఈ మాటలు. పౌలు గారు ప్రభువారిని దేవుడితో సమానం అంటున్నాడు. దేవుడితో సమానమే యేసుప్రభు గారు, తిరగలేదు. మహాదేవుడు, గొప్పవాడు. యేసుప్రభు గారి దేవుడుగా కాదన్నవాడితో కూడా నేను మాట్లాడగలను. యేసుప్రభు గారి దేవుడే, యేసుప్రభు దేవుడు కాదనడం తప్పు. నేను అవునే అంటున్నాను, అపార్థం చేసుకోకండి. కానీ తండ్రితో ఒకేసారి మొట్టమొదటి నుంచి ఉన్నవాళ్ళు కాదు వాళ్ళు. తండ్రి కనగా వచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభు. కనడం అంటే ఏంటో మీకు శాస్త్రపరమైన పరిజ్ఞానం లేక అలా పోరాడుతున్నారు, ఎదురు తిరుగుతున్నారు. కనడం అంటే వేరండి, తెలుసండి. కనడం అంటే ఆయనలో నుంచి ఒక ఆత్మ బయటకు వచ్చింది. యేసుప్రభు గారు పరలోకంలోనే పుట్టాడు, పరలోకంలోనే పుట్టాడు. కాదంటే నేను ఊరుకోను, తప్పనిసరిగా వస్తాను మాట్లాడడానికి. యేసుప్రభు గారు పరలోకంలోనే పుట్టాడు. పుట్టడం అంటే పరలోకములో ఒక ఆత్మగా ఆయనని వేరుపరుచుకున్నాడు. దానికి అలా పరలోకంలో పుట్టడానికి మంచి రీజన్ ఉంది. ఎందుకంటే ఆదామును చేస్తే తప్పు చేస్తారు, ప్రజలందరూ పాడైపోతారు కనుక, యెహోవా దేవుడు భూమి మీదకి రాకూడదు కనుక, ఇక్కడికి వచ్చేవాడు ఒకడు కావాలి కనుక ఒక ఆత్మను అక్కడ పుట్టించాడు దేవుడు. ఇది రీజను. ఆదాము అవ్వల నుంచి వచ్చిన వాళ్ళందరూ తప్పు చేస్తే వీళ్ళందరినీ పరలోకానికి తీసుకెళ్ళడానికి యెహోవా దేవుడు రాడు ఇక్కడికి. అంత చిన్నోడు కాదు. చాలా ప్రసంగాలు చెప్పాలి నేను మీకు, కానీ 5 రోజులు పెట్టడానికే చాలా కష్టపడ్డాం, తెలుసా మీకు? చాలా ఇబ్బంది. మా తమ్ముడు చెప్పాడు కదా, మా సంఘంలో నుంచి కొంచెమే వస్తుంది, బిడ్డలందరూ పని చేసుకునేవాళ్ళు. ఆ కొంచెం అవడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది. అంటే మా సంఘాల్లో జమీందారులు ఉండరు, కోటీశ్వర్లు ఉండరు, చిన్నవాళ్ళని అడ్డు పెట్టుకునే ప్రతి సంవత్సరం ఇలా చెప్తున్నాను నేను మీకు. కానీ నేను తెలిసిన నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పెద్దలు నాకు సహాయం చేశారు. సుమారుగా 4-5 లక్షలు అవుతుంది. చూసారా? నేను బుక్స్ అమ్మిన డబ్బులు కూడా మీకు పెట్టేస్తాను. రోజు చందా ఎందుకు పడుతున్నామో తెలుసండి? చాలా జరగాలి, చాలా ఖర్చులు కావాలి. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు బ్రతకడంలో, దేవుని కొరకు బ్రతికించడంలో మన త్యాగం కావాలి. మా మిస్సెస్ కూడా ఇచ్చింది చందా దీనికి. నేను ఇచ్చినవని దాచుకుని ఆవిడ కూడా మరి ఇచ్చింది. ఆలోచించండి దేవుని బిడ్డలారా. నేను గొప్ప ఉండని నేను పక్కన ఉండకూడదు. సాగర్ గారి భార్య అని ఆవిడ కాళ్ళ దగ్గర వేయకూడదు. సాగర్ గారి కొడుకునని మావాడు, పిల్లలని మా పాప ఉండకూడదు. మేమందరం మీకు సేవ చేయడానికే ఉన్నాం, మర్చిపోకండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవునిలారా, మరి దేవుని బిడ్డలారా, పౌలు గారు ఏమంటున్నారు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకోలేదు. అంటే పౌలు గారు యేసుప్రభు గారిని ఏమంటున్నాడు? యేసుప్రభు అనే ఈయన దేవునితో సమానుడు. చెప్పండి, ఎవరితోటి సమానుడే? ఎందుకంటే తండ్రి ఎప్పుడు కూలివాడుగా చూడడు. నా కడుపులోంచి వచ్చిన బిడ్డను నేను తక్కువగా చూడను, నాతో సమానమే. అవునా కదా? మీరు చూస్తారా మీ బిడ్డల్ని మీకంటే తక్కువ చూస్తారా? మీరే చూడనప్పుడు తండ్రి ఎందుకు చూస్తాడు? సమానంగానే చూస్తాడు. పౌలు గారు ప్రభువు మీద ఉన్న ప్రేమతో ఈయన ఎవరో కాదు, తండ్రితో సమానుడు. ఎందుకంటే తండ్రిలాగా పరిశుద్ధుడు, తండ్రిలాగా ప్రేమ గలవాడు, తండ్రిలాగా ఆవేదన కలవాడు, సంఘాన్ని కాపాడుకోవడంలో, త్యాగం చేయడంలో తండ్రి లాంటి మనసు, అందులో సమానుడు. ఏజ్లో కాదు, ఏజ్కి వచ్చేసరికి ఆయన తండ్రి, ఈయన కొడుకు. ఆయన మొట్టమొదటి నుంచి ఉన్నాడు, ఈయన మధ్యలో వచ్చాడు దేవుడి దగ్గరికి. ఎందుకు వచ్చాడంటే ప్రపంచ ప్రజలను రక్షించడానికి ఒక ఆత్మ శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి కావాలి కనుక అక్కడ ఇంకొకరు పుట్టాలి. అలా పుట్టాడు కనుకనే కుమారుడు తండ్రి అని ఉంది. పుట్టకపోతే తండ్రి కుమారుని ఉండదు. బైబిల్ అంతా అపార్థం చేసుకుంటున్నారు మీరు.
బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారు. పౌలు గారు ఈయన దేవునితో సమానుడు అంటే యేసుప్రభు గారి గురించి చెప్తుంటే యేసుప్రభు గారు ఏమన్నాడో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయము. అబ్బాబ్బే ఈయన యేసుక్రీస్తు అనే ఈయన తండ్రితో సమానుడుగా ఉండడం విడిచిపెట్టకూడదని భాగ్యమని పౌలు గారు అంటున్నాడు. మర్చిపోకండి, పౌలు గారు అంటున్నాడు. ఆ మాట మీరు తీసేసుకుని ఇదిగో ఈయన సమానం అనకండి. ఆ మాట పౌలు గారు ప్రభు మీద ప్రేమతో అంటున్నాడు. నిజంగా సమానుడు. ఎందుకంటే ఎందులోనంటే క్యారెక్టర్లో, ప్రేమలో, దయలో, మనుషుల్ని రక్షించడంలో, భూమి మీదకి రావడంలో సమానుడే. తండ్రికి ఏం ఆవేదన ఉందో ప్రభుకి అదే ఆవేదన ఉంది, సమానం దాంట్లో. కానీ పౌలు గారైతే ప్రభువారిని తండ్రితో సమానుడు అన్నాడే. మరి యేసు ప్రభు గారు ఆయనేమన్నాడు? ఆయన గురించి ఆయనేమన్నాడు తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం అందరూ చూడాలి. చాలా గొప్ప రిఫరెన్స్లు. వీటిని ఎలా చెప్పాలో తెలియక తమ్ముడోళ్ళు కన్ఫ్యూజ్ పడుతున్నారు. పెద్దల్ని గౌరవించండి, మర్యాదగా మాట్లాడండి. ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇలా మాట్లాడితే మనం వాళ్ళకి దూరం అయిపోతాం. మనం అందరం ఒక్కటే, అందరం కలిసి సత్యం కోసం పోరాడాలి. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనంలో యేసుప్రభు ఏమంటున్నాడు? సమానుడు అని పౌలు గారు, దేవుడితో సమానం చేసినటువంటి పౌలు గారు సమానుడు అన్నాడే. అసలు యేసుప్రభు తన గురించి తానేం చెప్పుకున్నాడో చూడండి, విందాం. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీ ఎద్దుకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడని ప్రభు అంటుంటే, తండ్రితో సమానుడు అని పౌలు గారు అంటుంటే ఎవరన్నారమ్మా? తండ్రితో సమానుడు ఎవరన్నారు? బాగా వినండి. ఎవరన్నారు? పౌలు గారు అన్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అబ్బాయి యేసు ప్రభు తండ్రితో సమానుడు అని ఆయన అంటున్నాడు. అది తప్పు కాదు. ఎందులో సమానుడో చెప్పాను మీకు, విన్నారా? కానీ ఆ సమానుడు అని పిలిపించుకున్న మహానుభావుడైన ప్రభువారు తన గురించి, తన తండ్రి గురించి ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఈ మాట మీకు ఎందుకు మింగుడు పట్టలేదు? ఇది నేనేం చెప్పానా? పోనీ ప్రభువే డైరెక్ట్గా ఏమన్నాడు చూడండమ్మా. తండ్రి నాకంటే గొప్పవాడు. ఎందులో గొప్పోడు? ఎలా గొప్పోడు? కుమారుడి కంటే తండ్రి ఎందులో గొప్పోడు? ఎలా గొప్పోడు? అద్భుతమైన పరిశీలన. ఇది కదా బైబిల్ తరగతులు. దీనికి కదా లక్షలు ఖర్చు పెట్టాలి. ఇది కదా సమాజానికి నేర్పించాలి. ప్రియులారా, ఆలోచించండి. నేనేమన్నా కన్ఫ్యూజ్ చేస్తున్నానా? ఏంటప్పుడు నేనేమన్నా కన్ఫ్యూజ్ చేస్తున్నానా? నేనేం లేనిది చెప్తున్నానా? నేను చెప్పేది అబద్ధమా? ఇది తప్పుడు బోధ. ఇది సరిగ్గా ఏది వినకుండా తప్పుడు బోధ చేసేస్తున్నారంటే అలాగా. కనుక ప్రియులారా, తన గురించి తాను గొప్పగా చెప్పుకునే ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఉన్నాడే పరలోకంలో, ఆయన నాకంటే గొప్పవాడు. ఆయన దగ్గర నన్ను పెట్టి చూస్తే కదా, ఇందా చెప్పాను కదా, తండ్రి కొడుకుల్ని పెట్టి చూస్తే ఎవరు గొప్పలు అనిపిస్తుంది? తండ్రి. కుమారుడిని ఒక్కడిని చూస్తే ఈయన టాప్గా కనబడతాడు. అలాగా అబ్బాయి మీకు తెలీదు, నేను ఆయనతో సమానమే. క్యారెక్టర్లో, ప్రేమలో, దయలో, అన్నిట్లో నేను సమానమే. కానీ నాకంటే నా తండ్రి గొప్పవాడు. నాకంటే నా తండ్రి గొప్పవాడని కుమారుడు తండ్రిని అంటున్నాడంటే ఆయన ముందటివాడని, ఆయనలో నుంచి ఈయన వచ్చినవాడని అర్థం కావట్లేదా? దీనికి మళ్ళీ ఇబ్రి బైబిల్ తెలియాలా? ఇంగ్లీష్ బైబిల్ తెలియాలా? తెలుగు సరిపోవట్లేదా? ఆలోచించండి. తెలియవలసింది భాషలు కాదండి, భావం తెలియాలి. భాషలు నేర్చుకుని భయపెడితే కుదరదు. అర్థమైందా? భాషలు నేర్చుకుని భయపెడితే కుదరదు. భావం తెలియాలి. ఆ భావం అద్భుతం. ఏ బైబిల్లో కూడా తప్పుండదు. దేవుని ప్రియులారా, చూసారా యేసు ప్రభు గారు ఏమంటున్నారు? నా తండ్రి నాకంటే గొప్పవాడు. ఎందులో గొప్పవాడు? ఆయన అంటుంటే నీకేంటి? ఆయనే అంటుంటే నీకేంటయ్యా బాబు? ఆలోచించండి. నేను జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించువానికి నాతో పాటు పక్కన కుర్చీ వేస్తానన్నాడా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. వాళ్ళకి లేని భేదం మనకెందుకు? వాళ్ళ గురించి మనం ఎందుకు తప్పు చెప్పాలి?
కుదరదంట. యేసుప్రభు గారిని మహిమ తగ్గించేస్తున్నామంట. ఆయనేమో మన మహిమను పెంచుతుంటే మనం ఆయన మహిమ మనం తగ్గిస్తామండి. మనం తగ్గిస్తే తగ్గిపోయేదండి యేసుప్రభు మహిమ. ఆయన మన బైబిల్ కాల్చేస్తే, బైబిల్ చింపేస్తే, ఈ దుర్మార్గులు బైబిల్ కాల్చేస్తే మాత్రం పోయేదా అందులో ఉన్న సత్యం? యేసుప్రభు దేవుడు కాదంటే పోతుందా ఆయన మహిమ? ఆయన మహిమ మీరు తీసేసేదా, గడిస్తే వచ్చేదా? ఆయన ఎటర్నల్ అండి యేసుప్రభు గారు. పుట్టిన నిత్యుడు. యేసుప్రభు గారు పుట్టాడు కానీ నిత్యుడు. పుట్టిన వాళ్ళు కూడా నిత్యులు అవుతారు. బాగా వినండి, పుట్టిన వాళ్ళు కూడా ఏమవుతారు? నిత్యుడు. నరకానికి వెళ్ళినోడు నిత్యుడే, పరలోకంలో ఉన్న దేవదూతలు నిత్యుడే, యెహోవా దేవుడు నిత్యుడే, యేసుప్రభు నిత్యుడే. ఇదిగో మనం మనసు మార్చుకుని కాపాడుకుని మన జీవితం బాగుంటే పరలోకంకి వెళ్తే మనం ఏమవుతాం? నిత్యమే. నిత్యలోకంలో ఉన్నవాడు పుట్టినవాడు నిత్యుడేనండి బాబు. ఇక్కడ పుట్టిన మనం అక్కడికి వెళ్తే నిత్యులం కదా? ఎక్కడన్నా ఏ కాలేజీలో ఉందా ఈ విశ్లేషణ? ఏమా నిత్యుడు అవ్వడానికి ఉంటేనే కాదు, ఉండి పుట్టుక లేకుండా ఉన్న తండ్రి ఆయన నిత్యుడు. అక్కడ నిత్యలోకంలో పుట్టిన ప్రభు నిత్యుడే. నిత్యుడు అవ్వడానికి పరలోకంలో పుట్టలేదు అనకండి, పుట్టినవాడు కూడా నిత్యుడే. ఎగ్జాంపుల్ మనమే పుట్టిన వాళ్ళం భూమి మీద. మనమే పుట్టిన వాళ్ళం భూమి మీద. మనం భూమి మీద పుట్టిన వాళ్ళం. మరి పరలోకం వెళ్తే పుట్టిన మనం పరలోకం వెళ్తే ఏమవుతాం తండ్రి? ఏమా నిత్యులు. ఎందుకు? నిత్యలోకములో ఉన్నవాళ్ళు పుట్టినా వచ్చినా చేయబడినా నిత్యులేనండి. నిత్యుడు అవడానికి పుట్టకుండా ఉండవలసిన అవసరం లేదు. అలా ఉన్నవాడు తండ్రి, పుట్టక లేనివాడు. ఏమన్నాడు? పుట్టుక లేని వాళ్ళు ఎవరు? తండ్రి. యేసుప్రభు ఎవరు? తండ్రిలో నుంచి వచ్చినవాడు. అందుకే కుమారుడు అనబడుతున్నాడు, ఆయన తండ్రి అనబడుతున్నాడు. ఏమండి? పౌలు గారు ఏమో ఆయన ఈయనతో సమానుడు అంటే ఈయనేమంటున్నాడు? కాదు, నా తండ్రి నాకంటే గొప్పవాడు, ఆయనే గొప్పవాడు అంటుంటే ఒప్పుకోకుండా మనకేంటండి? ప్రభు మనసు ఎంత గొప్పదో తెలుసా ప్రియులారా? ఆయన మాట విని ఆయన పంపిన తండ్రి యందు విశ్వాసం ఉంచి మన జీవితాన్ని మార్చుకొని ప్రభులాగా బ్రతకడానికి సిద్ధపడితే మనల్ని ప్రభు కూడా తక్కువగా చూడట్లేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21 వచ్చిన చూడండి పిల్లారా. నేను జయించి, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 21 వచ్చిన, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం. అంటే చూడండి, నేను జయించి నా తండ్రితో పాటు ఆయన సింహాసనం మీదే కూర్చున్నాను. నాకు ప్రక్కన ఇంకా కూర్చోలేదు. ఎందుకంటే వాళ్ళ రిలేషన్ అలాంటిది. మీ పిల్లల్ని మీకు తొడ మీదే కూర్చోబెట్టుకుంటారు. అవునా? మీ పిల్లల్ని ఎక్కడ కూర్చోబెట్టుకుంటారమ్మా? ఎక్కడ కూర్చోబెట్టుకుంటారు? బస్ ఎక్కినా, మీటింగ్కి వచ్చినా, ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినా మీ పిల్లల్ని, చిన్నపిల్లల్ని ఎక్కడ కూర్చోబెట్టుకుంటారు? ఒళ్ళోనే కూర్చోబెట్టుకుంటారు. వాళ్ళకి కొంచెం పెద్ద వయసు వచ్చిందంటే పక్కన ఇంకో కుర్చీలో కూర్చోబెట్టుకుంటారు. కనుక యేసుప్రభు గారు జయించి తండ్రి సింహాసనం మందు కూర్చున్న ప్రకారము ఆయన సింహాసనం మందే ఈయన కూర్చున్నాడంట. కారణం ఏంటి? ముద్దుల కొడుకు. దేవుని కలలు నెరవేర్చడానికి వచ్చిన కొడుకు. ఆయనకి వేరే కుర్చీ లేదు. తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడని ఉంటుంది. ఆ సందర్భాలు వేరు. మళ్ళీ అవన్నీ తిరిగి తీసేసి సాగర్ గారు దొరికేశారనుకోకండి, నేను దొరకను ఎవరికని. నేను సింపుల్గా ఉంటాను తప్ప నాకు చెప్పే జ్ఞానం సింపుల్ కాదు. ఏమండి? నేను హేతువాదులకి జ్ఞానం బైబిల్ చెప్పగలను, సైంటిస్టులకి చెప్పగలను, ఎవరికైనా చెప్పగలను. ఎంత ముందుడికైనా బైబిల్ నేర్పిస్తాను. నేను ఒక మాట చెప్పనా, నేను ఓడిపోను. మీ ఇష్టం, గర్వం అనుకుంటారు, ఏమనుకుంటారు మీ ఇష్టం. కానీ నేను ఓడిపోను. ఎందుకంటే నా వెనకాల ఉన్నవాడు ఓడిపోలేను. మన దేవుని బిడ్డలారా బాగా అర్థం చేసుకోండి. ఏమా? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము. అంటే యేసుప్రభు గారు శిలువ మీద నుంచి సజీవుడిగా 3వ దినం లేచి ఎక్కడికి వెళ్ళిపోయాడు?
పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకంలో ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమా? తండ్రి ఏ సింహాసనం మీద కూర్చుంటాడో ఆ సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు కదా. ఏమండి, మనకు పెళ్ళి అయిపోయిన కుమారుడు వచ్చాడు అనుకోండి, మా అబ్బాయికి పెళ్ళి అయిపోయి పెద్దోడు అయిపోయాడు అనుకోండి, 50 సంవత్సరాలు వచ్చేసి అనుకోండి, నా మీద కూర్చుంటాడా ఎప్పుడన్నా? ఏమా, మీ పెళ్లి చేసిన పిల్లలు వచ్చి మీ మీద కూర్చుంటారా? చిన్నప్పుడు కూర్చున్నాం కదా అని వెళ్ళిపోయి పెద్దోళ్ళు ఇప్పుడు కూర్చుంటారండి? చెప్పండి, కూర్చుంటారమ్మా? ఎప్పుడు కూర్చుంటారు? ఆయన కంటే ఈయన తక్కువగా ఉన్నప్పుడు. కుమారుడు రిలేషన్ చూడండి ఎంత బాగుందో, తండ్రి కుమారుడు రిలేషన్. అందుకనే ఆయన వేరే కుర్చీలోకి వెళ్ళిపోలేదు పిల్లారా, ఆయన ఒడిలోకి వెళ్ళిపోయాడు. ఏంటి అనాలిసిస్ ఇది? ఎక్కడైనా ఉందా? అందుకే తొందరపడొద్దు అంటున్నాను. కొన్ని నేర్చుకుందామండి, బైబిల్ నేర్చుకోవాలి పిల్లరా. మిమ్మల్ని కూడా 10 మంది పిలిచి మీటింగ్లు ఇస్తున్నారు కదని మీరు పరిపూర్ణులు కాదు. నన్ను కూడా పిలిచి మీటింగ్స్ పెట్టిస్తున్నారని నేను పరిపూర్ణుడు కాదు. నాకు అంతా తెలీదు. తెలిసింది మాత్రం చాలా గట్టిగా తెలుసు. నాకు అంతా తెలియదు, కానీ తెలిసింది మాత్రం తిరుగు లేకుండా తెలుసు నాకు. ఆ కొంచెంలోనే నేను ఏదైనా గెలవగలను ప్రియులారా. నేను జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఒక సింహాసనం ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఎంతమంది చెప్పండి అమ్మా. తండ్రి సింహాసనం మీద యేసుప్రభు గారు కూర్చున్నారంట. జయించేవాడు ఎక్కడ కూర్చుంటాడంట? ఆ సింహాసనం మీదే. ఒక సింహాసనం మీద ఎంతమంది కూర్చుంటారు? ఒక పెద్దోడు తండ్రి, ఒక చిన్నోడు ప్రభు, ఆయనకంటే చిన్నోడు మనం. 3 కుర్చీలా బైబిల్ మిషన్లో వేసినట్టు, అవునా? అమాయకులండి, వాళ్ళని ఏమంటలేదు పాపం, తెలుసుకుంటే మారతారు. మీరు చూసారు లేదో, బైబిల్ మిషన్ సహోదరులు 3 కుర్చీలు వేస్తారు. ఒకటి తండ్రికి, ఒకటి కుమారుడికి, ఇంకోటి పరిశుద్ధాత్మకు కాదు, దేవదాసయ్య గారికి. ఆయనతో సమానం. ఇది తప్పు, ఇది అడగండి. పాపం దేవదాసయ్య గారు ఎప్పుడు మళ్ళీ భూమి మీదకి వస్తారనుకుంటున్నారు? నేను పుస్తకాలు చదివాను. ప్రతి ఆదివారం అంట దేవదాసయ్య గారు ఒకే గంటలో 10-15 చర్చల్లో మాట్లాడుతూ ఉంటాడంట. వీళ్ళు ఫోన్ చేసుకుని, మీ ఊరు కానీ దేవదాస్ గారు వచ్చారా అంటే అవును అంటారంట. ఏం వచ్చారు, మా దగ్గర ఉన్నారు కదా, నీకు ఎలాగ వచ్చారంటారంట. ఇంకో ఫోన్ వచ్చి అబ్బాయి అక్కడ లేడు ఇక్కడ ఉన్నారంట. అంటే ఒకేసారి 10-15 చర్చల్లో మాట్లాడతాడంట. అందుకనే ఆయనకు కుర్చీ వేశారంట. అసలు దేవుని కంటే గొప్పగా ఎవరినైనా చూడొచ్చా మనం? అసలు ఆ ఆరాధన దేవుడు ఒప్పుకుంటాడా? నన్ను ఎవరితో సమానం చేస్తాడని యెషయా గ్రంథంలో అడిగినాడు కదా. అభిమానం ఉంటే అభిమానం ఉండొచ్చు, గొప్పవాడైతే ఉండొచ్చు. పాపం ఆయన దేవదాసయ్య గారు మంచి పాటలు రాశాడు, నాకు తెలిసి రైటర్, మంచివాడైతే ఉండొచ్చు. మరీ మంచివాడిని చేసి దేవుడి కంటే గొప్పగా చేయకూడదు, తప్పది. ఇలా చేస్తారనే నాకు ఏ రూపాన్ని సమరూపంగా చేస్తారా? నన్ను ఎవరితో సమానం చేస్తారు? నా పోలిక ఎవరికి ఇస్తారని అడుగుతున్నాడు పాత నిబంధనలో. దేవుని బిడ్డలారా, అలాంటి ఆచారాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే దేవుని ఘనత మనుషులు కొట్టేస్తున్నారు. పాపం ఆయన చెప్పాడో లేదో కానీ వీళ్ళు మాత్రం ఒప్పుకుంటలేదు. నాకు తెలిసి నేను చచ్చిపోయిన తర్వాత నాకు కుర్చీ అని దేవదాస్ గారు చెప్పి ఉండరు. అతి తెలివితేటలు వచ్చేసి వీళ్ళు వేస్తున్నారు. ఆయన మంచివాడు అయ్యి ఉండొచ్చు, ఆయన చెప్పడు. ఆయన దేవుడిని గొప్పగా చూశారు, మంచి పాటలు రాశారు, మంచి ఆరాధన క్రమాన్ని నేర్పించారు. కానీ మధ్యలో వచ్చిన వాళ్ళకి పట్టుకుంది. అది నమ్మకండి. యేసు ప్రభు గారికి కానీ, పరిశుద్ధాత్ముడికి కానీ, యెహోవా తండ్రికి కానీ సాటి అయిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన పాదాల ధూళి కూడా కాదు మనం. వాళ్ళు పాదాల ధూళి కూడా కాదు మనం. భిక్ష. ఇందాక తమ్ముడు చెప్పి చూసారా, పరలోకం క్రియలు కలిగి ఇచ్చిన వాళ్ళు అబ్రహాం గారు, క్రియలు లేకుండా ఇచ్చిన వాళ్ళు మనం.
మనకి క్రియలు అవసరం లేదు, కానీ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతోనే క్రియలు ఉంటాయి మీకు. అబ్రహాంలాగా మన పిల్లల్ని దేవుడి కోసం బలి ఇవ్వలేము. బాబు నేను ఇవ్వలేను, మిగతా కార్యక్రమాలన్నీ చేస్తాను నువ్వు చెప్పినవని అంటారే, ఇది విశ్వాసంతో కూడుకున్న క్రియలు. అవి చెయ్యండి, ఆలోచించండి ప్రియులారా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనం ఆలోచిస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినవాడా ఉన్నవాడా? ఇప్పుడు దా చెప్పాను కదా ఎనాలిసిస్. మీకేమనిపించింది? పుట్టాడు అనిపించిందా, ఉన్నాడు అనిపించిందా? అమ్మా పుట్టాడండి, సమస్య లేదు. నేను ఎవరితోనైనా మాట్లాడతాను, ఎవరిని కించపరచకండి. మీకు అర్థం కాకపోతే ఆలోచించండి. ఇన్ని చెప్పిన తర్వాత కూడా తమ్ముళ్ళు మంచి మాట అన్నారు. ఒకవేళ మీరు వచ్చి మేము చెప్పింది తప్పండి, మేము ఒప్పుకుంటామని చెప్పారు తమ్ముడు. మంచిది ఆ మనసు. మేము రాకుండానే ఇప్పుడు మేము చెప్పింది చూడండి, ఒప్పుకునే మనసు ఉంటే చక్కగా చెప్పండి, మేము అపార్థం చేసుకుందామని. అర్థమైందా? కనుక ప్రియులారా, యేసుప్రభు గారు కుమారుడు, ఆయన తండ్రి. ఎందుకంటే యేసుప్రభు గారి స్వరూపం తండ్రిది, ఈయన స్వరూపం తండ్రిది కాదు. అర్థమైందా? మీ పిల్లల స్వరూపం మీ తల్లిదండ్రులది, మీది. అంతేగాని వాడి స్వరూపం మీది కాదు. అలా కూడా చెప్పుకోవచ్చు కదా. నేను అంటున్నాను మళ్ళీ చూడండి, నా స్వరూపం మా పాపది. మా పాప స్వరూపం ఎవరిది? చెప్పండమ్మా. నాది. నా స్వరూపం ఎవరిది? మా పాపది. మా పాప స్వరూపం ఎవరిది? నాది. మా పాప వచ్చి నా స్వరూపం మా నాన్న స్వరూపం నాది అందనుకోండి, ఆవిడకి నేను పుట్టానా, నాకు ఆవిడ పుట్టిందా? అలా కూడా చెప్పచ్చు. బ్రహ్మాండమైన లాజిక్ ఉంటుంది దగ్గర. సింపుల్గా మీరు 40 రిఫరెన్స్లు చూపించారనుకోండి, ఒక్క దెబ్బతో కొట్టేస్తాను నేను. తెలుసండి, నేను మామూలుగా సేవలోకి రాలేదండి, బాగా స్టడీ చేశాను. రాత్రులు పగలు పెంతుకొచ్చి చర్చిలో కూర్చుని బైబిల్ చదువుకుని, ఏమండి నేను విన్న పాఠాలు ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుని నేర్చుకుని ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పే స్థితికి నేను ఎదిగానంటే దేవుని కృప. మీరైనా సరే మీ ప్రవర్తన బాగుండి, మీ మనసు బాగుండి, కేవలం ఆత్మలు రక్షించడానికే సేవకు వస్తే మిమ్మల్ని కూడా దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. మరలా చెప్తున్నాను, నన్ను అడిగితే ఆ పాప ఎవరంటే మా అమ్మాయి అండి, నాకు ఇలాగే ఉంటుంది అంటాను. ఆవిడని అడిగితే ఏముంటుంది? నా పోలిక ఏమంటారా, మా నాన్న నా పోలికేనండి అంటది. అలాగని ఆవిడకి నేను పుట్టలేదు, నాకు ఆవిడ పుట్టింది. ఇలాంటి వాక్యం చూపిస్తాను. యోహాను సువార్త అద్భుతం. యోహాను గారు రాసిన సువార్తలో 17వ అధ్యాయము ఇదే ఉదాహరణకి మంచి మాట చూపిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము తీసి చూడండి, తప్పుగా అర్థం చేసుకోకండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 10వ వచనం. నావన్నీయు నీవి. చూడండి, యేసుప్రభు గారు అంటున్నాడు, బాగా చూడాలి. తీసేసాకన్నా ఒక చూడండి. మా చెల్లి చదువుతూ ఉంటుంది, మీరు నన్ను చూడండి. యేసుప్రభు గారు అంటే ఇదిగో ఎగ్జాంపుల్కి తండ్రి అంటే బైబిల్ పెట్టాను ఇక్కడ. ప్రభువారు అంటున్నాడు, తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి నావన్నీ నీవి. ఈ సెల్ ఫోను, ఇవన్నీ ఆస్తులు, అంతస్తులు, జ్ఞానం, శక్తి, తెలివి, బుద్ధి, క్యారెక్టరు. యేసుప్రభు గారు అంటున్నారు, నాకు ఏదైతే ఉందో అవన్నీ నీవి. ఎవరి? యేసుప్రభు గారు. ఈయనకేం లేవు మరి. ఫస్ట్ నుంచి పుట్టుకు లేకుండా ఉంటే ఆయనవి ఈయనకెందుకు? ఈయనకే బోళ్ళు ఉంటాయి కదా మాకు ఒక ఇల్లు ఉంది, మాకు ఒక కారు ఉంది, ఏమండి మాకు ఇవి ఉన్నాయి. మాకు ఏం ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు, మాకు ఒక కారు ఉంది, ఒక ఇల్లు ఉంది కదా. అలాగే నేను ఏమైనా మంచాలు, దుప్పట్లు, బీరువాలు అన్నీ బతికుండగా అన్నీ నాయే కదా, అన్నీ నావే అయ్యి. మా అబ్బాయి ఎవరికైనా చెప్పాలంటే ఏమంటాడు? ఈ బట్టలు ఎక్కడిరా, ఈ డబ్బులు ఎక్కడివి, ఈ వాచ్ ఎక్కడిది, ఈ ఉంగరం ఎక్కడిదంటే ఏమంటాడు? ఎక్కడిదంటాడు? నావన్నీ మా నాన్నగారి. ఏమని చెప్పాలమ్మా? నావన్నీ మా నాన్నగారి. మా నాన్నగారు ఏం చెప్పాలి? మర్చిపోకండి,
మీవన్నీ ఎవరియమ్మా? మీ తల్లిదండ్రులు. యేసుప్రభు గారు అదే అంటున్నాడు, నాకంటూ స్పెషల్ ఏం లేదు, నావన్నీ తండ్రి నీవి, నావన్నీ నీవి. నీవియు నావి. నీవియు నావి అంటే అర్థం ఏంటి? అంటే ఆయన దీన్ని పంచుకున్నాడు కాదమ్మా. నావన్నీయు నీవి, నీకు ఇంకేదున్నా నాది. నీకు ఇంకేమున్నా నాది. దీనికి అర్థం ఇప్పుడు ఇద్దరిలో ఎవరు పుట్టుంటారు, ఎవరు వచ్చి ఉంటారు, ఎవరు ఫస్ట్ నుంచి ఉండుంటారు? యేసుప్రభు పుట్టలేదంటే బైబిల్ అంతా తప్పైపోతుంది. త్రిత్వం గురించి ఇంతవరకు విన్నదంతా తప్పు. త్రిత్వాన్ని విడగొట్టి చెప్పే శక్తి చాలామంది సేవకులకు లేదు. ఈరోజు బ్రహ్మపరిచేశారు. విన్నారా? తండ్రి ఎవరంటారా మీ మాట? యేసుప్రభు గారు అంటున్నారండి, తండ్రి నీవన్నీ నావి, నీకేదైతే ఉందో అది నాది. ఈ నాది అని నేను ఏమైతే కలిగి ఉన్నాయో ఇవన్నీ నీయి, నాది కాదంటున్నాడు. బైబిల్ ఎంత గ్రామాటికల్గా రాశారో చూసారా? ఎంత విశ్లేషణ, బుర్ర ఎంత పెట్టాలో చూడండి. నీవన్నీ నావి, నీవి నావైపోయినాయి కదా, ఈ నాయన్నీ నీవి అంటే ఇప్పుడు ఎవరి ఏమా? యేసుప్రభు గారికి ఉన్నవి, రాబోయేవి, వచ్చినవి అన్నీ తండ్రివే. ఈయనకంటూ ఒక ప్రత్యేకంగా ఈయన సంపాదించుకునేది ఏముండదు ప్రియులారా. తండ్రి దగ్గర మహాదేవుడుగా ఉన్నాడు ప్రభు. తండ్రి మీద ఆనుకుని ఉన్నాడు. తీసేస్తారేటి, వెటగొట్టేస్తారేటి? ఆయన పుట్టలేదంటారేటి? గొప్ప బంధం కదా తండ్రి కొడుకులు. స్నేహితుల బంధం కంటే గొప్పది తల్లిదండ్రుల బంధం, తెలుసమ్మా? తండ్రి కుమారుల బంధం ఎలాంటిది? స్నేహితుల కంటే గొప్పది, భార్యాభర్తల కంటే గొప్పది. అందుకే మీకు మంచి మాట చెప్తాను. ఆదాముని మట్టిలోంచి తీసిన దేవుడు అవ్వని మట్టిలోంచి తీయలేదు కదా. ఒకసారి అయినవాడికి, తీసిన వాడికి ఇంకోసారి రాడా? అవ్వ మట్టిలో నుంచి రాదండి, వస్తుంది. మరి మట్టిలో నుంచి తీసిన ఆదాములో నుంచి అవ్వని ఎందుకు చేశాడు? ఆ ప్రేమ వేరు. మనలో నుంచి వచ్చిన పిల్లలు మనవాళ్ళు, ఆ ప్రేమ వేరు. అందుకనే ఈ ప్రేమ కలకాలం ఉండిపోవాలని ఆదాములో నుంచి అవ్వను పుట్టించాడు. కాబట్టి ప్రియులరా, ప్రభు అంటున్నాడు, తండ్రి నీవన్నీ నావి, నీ నుంచి వచ్చినవన్నీ నీవే అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద ఆధారపడ్డారు? ఎవరిని గణపరుస్తున్నారు? ఎవరు తండ్రి, ఎవరు కుమారుడు, ఎవరికి సమానుడు? ఒకవేళ దేంట్లో సమానుడు? తండ్రి కొడుకంటే సమానులా? ఏజ్ గ్యాప్ లేదా? ఆలోచించాలి ప్రియులారా. ఇంకొక మాట చెప్తాను, టైం అయిపోతుంది. లాస్ట్ మిగిలినవన్నీ చర్చించినప్పుడు మీతో పంచుకుంటాను. లాస్ట్ రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చదువుతాం. 32వ వచనం. తన సొంత కుమారుని తీశారమ్మా? అందరు తీసి చూడండి, రాసుకోండి చక్కగా. కొన్నే చెప్తున్నాం మీకు. నేను చెప్పాను కదా, బుల్లెట్స్ అన్నీ వాడేయకూడదు, అవసరం వచ్చినప్పుడు కొన్ని వాడాలి. రాత్రి చెప్పాను, మిస్ఫైర్ చేయకూడదు, గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. అందుకని మీరు వినకపోతే నేను వాక్యం చెప్పను అందరూ అంటాడు కదా. నేను మీకు వినడానికి మనసు నేను మానేస్తాను. వాక్యం అలాగా మీకు ఇష్టం లేనప్పుడు నేను చెప్పకూడదు. ఒక్కొక్కరికి టైం ఇస్తే బుర్ర తినేస్తారు. ఎతడోళ్ళకి సహనం ఉందా లేదా, వింటారా వినరని ఆలోచించరు. అలా చెప్పేయకూడదు. అందుకే పందుల ముందు ముత్యాలు వేయకూడదు. మీరు పందులు అయిపోయాక మేము చెప్పకూడదు వాక్యం. మీరు మానవ జన్మ ఎత్తి మనుషుల్లా కూర్చున్నప్పుడు చెప్పాలి. లేకపోతే రే వాక్యం మనుషులకు చెప్పంటే పందుల కింద చెప్పమంటాడు దేవుడు అని అడుగుతాడా? అందుకే చాలామందికి సీక్రెట్ తెలియక వాళ్ళ మజ్జిగ తాగుతున్నా టీలు బంద్. చాలామంది వాక్యం 2 లక్షల రూపాయలు పెట్టి మీటింగ్ పెట్టేసి మధ్యలో టీలు ఇచ్చేస్తూ ఉంటారు, డ్రింకులు ఇచ్చేస్తూ, నీళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. ఈయన పాపం ముఖం వెనక ముందు చూడకుండా వాక్యం చెప్పేస్తూ ఉంటాడు. ఈయన చెప్పే వాక్యం అంతా టీలో కొట్టుకుపోయింది, నీళ్ళు కొట్టుకుపోయింది, డ్రింకుల్లో కొట్టుకుపోయింది. మనం ఏమనుకుంటాం, అబ్బా సామాజిక సేవ,
మానవ సేవయే మాధవ సేవ అనుకుంటాం. ఉటిదే. దేవుడి సేవ దేవుడి సేవ, మనిషి సేవ మనిషి సేవ. మానవ సేవ దేవుడి సేవ కాదండి బాబు. మనిషికి చేస్తే దేవుడికి చేసినట్టు కాదండి బాబు. దేవుడికి దేవుడికి చేయాలి, మనుషులు ప్రేమించాలి, అన్నం పెట్టాలి. ఈ సేవ మానవ సేవ మానవ సేవే, మాధవ సేవ మాధవ సేవే. దేవుడికి చేసింది దేవుడి సేవ. తప్పుడు సూత్రాలు చెప్పేసి ప్రజల్ని మబ్బుల్లో దింపేశారు. వింటున్నారా? ఇప్పుడు బాగా ఆలోచించాలి. చూడండి ఎంత బాగుందో వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 8:32 తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనక తీయలేని దేవుడు సమస్తాన్ని మీకు ఎందుకు ఇవ్వడని అడుగుతున్నాడు పౌలు గారు. యేసుప్రభు గారు తండ్రికి ఏమవుతాడంటమ్మా? కుమారుడా? సొంత కుమారుడా? ఏమా? సొంత కుమారుడు. తమ్ముడోళ్ళు కుమారుడు అంటే ఏంటో అంటే ఆయనకు పుట్టలేదని చెప్పడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పాపం. ఉట్టిదే పాపం, వాళ్ళు ఏం చేయలేరు నాకు తెలిసి. యేసుప్రభు గారు పుట్టలేదని చెప్పడానికి మీ వల్ల కాదు తమ్ముళ్ళు, మీ వల్ల కాదు పెద్దలారా, మీ వల్ల కాదు జ్ఞానులారా. బైబిల్ ఒప్పుకోదయ్యా. అందుకదా ఏమా? యేసుప్రభు గారు తండ్రికి ఏమవుతాడు? కుమారుడా సొంత కుమారుడా? చెప్పండి అమ్మ, గట్టిగా చెప్పండి. యేసుప్రభు గారు తండ్రికి కుమారుడు అవుతాడా సొంత కుమారుడు అవుతాడా? సొంత కుమారుడు అవుతాడు. నేను అడుగుతున్నాను ఈ ప్రపంచాన్ని, సొంత కుమారుడు ఎలాగవుతాడు చెప్పండి పుట్టకపోతే? నేను ఎవడన్నా పెంచుకున్నాను అనుకోండి, నాకేమవుతాడు అమ్మా? దత్తపుత్రుడు అవుతాడు. నేను ఎవడన్నా పెంచుకుంటే నాకేమవుతాడమ్మా? దత్తపుత్రుడు అవుతాడు. పొరపాటుని నేను పెద్దను కనుక ఎవరన్నా నాన్నగారండి అన్నారనుకో, మీరు నాకేమవుతారు? సొంత కుమారులు అవుతారండి. సొంత కుమారుడు ఎవరు అవుతారండి? నాలో నుంచి వచ్చిన వాళ్ళు సొంత కుమారుడు అవుతాడు, మీలోంచి వచ్చిన వాళ్ళు సొంత కుమారుడు అవుతారు. మరి అలా రాకపోతే, పుట్టకపోతే పౌలు గారికి అపార్థం చేసుకున్నాడా? పౌలు గారి కంటే తెలియని వాళ్ళు మీరు ఏమా? పౌలు గారి కంటే తెలియని వాళ్ళు మనం? పౌలు గారి త్యాగమూర్తి, మహాజ్ఞాని. పాత నిబంధన కాలంలో సొలొమోనుకి ఎంత జ్ఞానం ఉందో, కొత్త నిబంధనలో పౌలు గారికి అంత జ్ఞానం ఉందండి. మహానుభావుడు, మంచి ఎక్స్పర్ట్ సైంటిస్ట్ సరిపడైన ముందు. అలాంటి వాడు అంటున్నాడు, తెంగరోడు అనుకోకండి, అలాంటి పాస్టర్ చెప్తున్నాడు అనుకోకండి మీరు. పౌలు గారు చెప్తున్నాడు, ఆయన తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనక తీయలేదు అంటున్నాడు. యేసుప్రభు గారి తండ్రికి ఎవరంట? సొంత కుమారుడు ఎప్పుడవుతాడండి? గట్టిగా చెప్పరేటండి. సొంత కుమారుడు ఎప్పుడవుతాడు? మనకు పుడితే. పెంచుకున్నవాడు కూడా కుమారుడు అవుతాడు, సొంత కాదు. ఎక్కడో చోట మా బీజం ఉంటుంది. ఎవడో కూడా వచ్చారే, నేను మీ నాన్న కనలేదురా, పెంచుకున్నాడు పలానోడు పిల్లోడు అని అంటాడు. ఆడికి విషం బీజం వేసేస్తారు అప్పుడు. అయితే వీళ్ళు నన్ను కనలేదా అంటారు, కానీ కనకపోయినా చాలా ప్రేమగా చూసుకుంటారు చాలామంది. వెరీ గుడ్. ఎంత ఎంత ప్రేమగా చూసినా వాళ్ళు ఎవరో పెంపుడు కొడుకులు, దత్తపుత్రులు. కానీ యేసుప్రభు ఎవరో? తండ్రికి ఎవరో? సొంత కుమారుడు. సొంత కుమారుడు. సొంత ఎప్పుడవుతాడు? పెంచుకున్నప్పుడు అప్పుడు. అది అలాగ చిన్న బీజం ఆ మరకలా ఉండిపోద్ది పెంపుడు కొడుకు అని, దత్తపుత్రుడు అని. సొంతం ఎప్పుడవుతాడు? కంటే అవుతాడు, తనలో నుంచి విభజించుకుంటే అవుతాడు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు గారు మరి పుట్టాడా? నిత్య జీవంలో ఉన్నాడా? ఏమ్మా? ఇంత చెప్పాక మళ్ళా నిత్యుడు అంటారా? నిత్యుడే. ఎందుకు నిత్యుడు? నిత్య జీవంలో పుట్టాడు గనక నిత్యుడు. మనం కూడా నిత్యులమేనా? మనం పొరపాటుని నరకంకి వెళ్ళకుండా పరలోకం వెళ్తే మనం కూడా నిత్యులమే. దేవదూతలు నిత్యులా? నరకం వెళ్ళేవాళ్ళు నిత్యులా? నిత్యులే. యెహోవా దేవుడు నిత్యుడా? నిత్యుడే. పిల్లరా, ఇంత అద్భుతమైన సబ్జెక్టుని వివరించి చెప్పలేక దానికి దీనికి, దీనికి దానికి, దానికి దానికి, వీడి దానికి వేసేసేసి కన్ఫ్యూజ్ చేసేసి మరలా మెసేజ్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇంకా మొండి హృదయాలతో ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, అపార్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకోండి. యేసుప్రభు గారు పుట్టాడు అన్నంత మాత్రాన ఆయన ఘనత మహిమ ఏమీ తగ్గిపోదు. ఆయన పాద ధూళి లాంటి వాడిని నేను. యేసుప్రభు గారి యొక్క పాదాలకి ధూళి లాంటి వాళ్ళు మనం. ఆయన నరులతో సమానం కాదు. ఆయనకి ఎవరూ సాటి లేదు.
ఆయన అద్భుతమైన త్యాగమూర్తి. ఆయనని దేవుడు తనలాగా పెంచుకున్నాడు, తనలాగా పుట్టించుకున్నాడు, తనలాగా గొప్పగా చూసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచండి. రాత్రికి మళ్ళీ మంచి విషయాలు చెప్పుకుందాం. ఇప్పుడు మళ్ళీ ప్రసంగాలు ఉంటాయి. మన మధ్యకి రాబోతున్నారు తమ్ముళ్ళు, మంచి మంచి వక్తలు ప్రసంగించడానికి రాబోతున్నారు. అన్నం తినేసి వెళ్ళిపోకుండా దయచేసి, ఒక్కరోజే కదా. ఉంటారమ్మా? ఉండండి. ఉంటామని ఎలాగెలాగన్నా వెళ్ళిపోకండి. వెళ్ళిపోతే లెక్క చెప్తారు, ఎందుకంటే మాట మీద నిలబడాలి. మనం ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ మహాకృపను చేత వాక్యంలో ఏముందో అది మీ బిడ్డల ముందుంచాం. ప్రారంభం నుంచి మేమేం విన్నామో, ఏది సత్యమో, మా చేతులు ఏదైతే తాకి తెలుసుకున్నాయో అదే మీకు ప్రకటిస్తున్నామని అపోస్తులు చెప్పినట్లుగా రాయబడిందే చెప్పాను తండ్రి. నా సొంత జ్ఞానం కాదు. ఎవరైనా మారాలి, ఏమేమి అర్థం చేసుకోవాలనేదే మీ ఆశ. కన్ఫ్యూజన్ లేకుండా తమ్ముళ్ళందరూ ఈ మహాజ్ఞానానికి వారసులు అవడానికి దీవించండి. కష్టపడి సత్య సంబంధమైన వాక్యంతో పోరాడుతున్న నీ బిడ్డలకి సహాయం చేయండి. ప్రభు రాకడ కొరకు సంఘాలు మారాలి, సంఘాలు తెలుసుకోవాలి, సంఘాలు ఎత్తబడాలి తండ్రి. మీ కృపా కాపుదలు ఇచ్చి నాయన, అలాగే చిన్న సంఘంతో ఈ కార్యక్రమాన్ని చేశాం. ఇంకా మీ బిడ్డలు సత్యానికి సహకరించేటట్లుగా మీ కృప అనుగ్రహించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు అమ్మా.